సత్తెనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో రాజస్థాన్ రాష్ట్ర చోటు నియోజకవర్గ ఎమ్మెల్యే సికా మిల్ బరాల పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య చిచ్చు పెట్టే పార్టీ కాదని, ప్రజాహితం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పనిచేసే పార్టీ అని సికా మిల్ బరాల తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాడే వారిని ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రజలకు చెందాల్సిన సొత్తును దొంగదారిలో కాజేయాలని చూస్తే ప్రభుత్వ ఉద్యోగులపై కఠిన చర్యలు చేపడతామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హెచ్చరించారు. ఈ విషయంలో దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఏలూరు మండలం కోడేలులోని హౌసింగ్ లేఅవుట్లో ఆకస్మికంగా సందర్శించిన ఎమ్మెల్యే చంటి అక్కడ ఒక ప్రైవేట్ గూడౌన్లో దాచి ఉంచిన గృహ లబ్ధిదారులకు చెందిన కొత్త డోర్లు, కరెంట్ మెటీరియల్ను పరిశీలించి వీటి లెక్కలు ఇప్పటివరకు ఎందుకు బహిర్గతం చేయలేదంటూ అధికారులను ప్రశ్నించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా సమస్యలను విస్మరించాలని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నారని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాల ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులను సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఇక ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి సందర్భంగా అంబర్పేట ఆలీకేఫ్ చౌరస్తా వద్ద జ్యోతి పూలే విగ్రహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాల వేసి నివాళులర్పించారు. జ్యోతిబా పూలే భౌతిక దూరమై 135 సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఆయన ప్రజల మధ్యలో ఉన్నారనే ఆయన చూపిన సంస్కరణలు మార్గమే అందరికీ ఆదర్శమన్నారు పొన్నం ప్రభాకర్. ప్రకాశం జిల్లా కొనకమిట్ల మండలం పెద్దకరట్ల గ్రామంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. అప్పటి వైసీపీ పాలకులు జిల్లా పశ్చిమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు తను ఇచ్చిన హామీకి కట్టుబడి మార్కాపురం జిల్లాగా ప్రకటించారని సంతోషం వ్యక్తం చేశారు. రైతులపై అగ్రవర్ణాల దాడిని బీఆర్ఎస్ నిందిస్తుందన్నారు. ఇక బాధిత న్యాయం జరగాలని, దాడి చేసిన వారికి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో ఇటీవల 2 వర్గాల మధ్య జరిగిన దాడిలో నమోదైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విచారణ కోసం గ్రామానికి వచ్చిన డీఎస్పీ ఈశ్వర్ యశ్వంత్ను ఆయన కలిశారు. ఈ సందర్భంగా విచారణ న్యాయబద్ధంగా జరగాలని కోరారు. దోషులు కఠినంగా శిక్షించి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కుతుబుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధి భూదేవి హిల్స్ తమ ఇంటిని ఆర్వీ కూల్చేశాడంటూ ఓదేలు అనే వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశాడు. 2018లో 21 లక్షల రూపాయలతో స్థానికంగా అనధికార లేఅవుట్ చేసి విక్రయిస్తున్న బాలకృష్ణ అనే వ్యక్తి వద్ద తను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఇక 2 గదులు నిర్మించుకుని ఈ మధ్యనే గృహప్రవేశం చేశామని, ఇంట్లో ఎవరు లేని సమయంలో కూల్చివేశారని వెల్లడించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో 3 గ్రామ సర్పంచ్లు ఏకగ్రీవమయ్యాయి. రుద్రంగి మండలం వీరుని తండా సర్పంచ్గా గుగ్గులోతు మంజుల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రుద్రంగి మండలం గైదిగుట్ట తండా సర్పంచ్గా ఇస్లావత్ కిషన్, చింతమణి తండా గ్రామ సర్పంచ్గా గుగ్గులోతు సింధుజన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం 8 తండాల్లో 4 తండా గ్రామ పంచాయతీల్లో ఎన్నిక ఏకగ్రీవమైంది. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో ఓ వ్యక్తికి జీపు ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు పాలయ్యాడు. బీహార్కు చెందిన ఉమర్ మేస్త్రిగా పనిచేస్తున్నాడు. ఉమర్ నడుచుకుంటూ వెళ్తుండగా ఇస్నాపూర్ కూడలి వద్ద జీపు ఢీకొట్టింది. జీపు డివైడర్ మధ్య ఇరుక్కుపోయిన ఉమర్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతన్ని పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు గాంధీ ఆసుపత్రికి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రహారం గుట్టులో మాజీ మావోయిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. తుంగలపల్లి మండలం గడ్డిచెల గ్రామానికి చెందిన మాజీ మావోయిస్టు సిద్దయ్య ఆలియస్ నరసయ్య బండరాళ్లతో తలపై మోదీ దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇక సిద్ధ గతంలో మావోయిస్టు ఉద్యమంలో పనిచేసి లొంగిపోయి కొంతకాలంగా సాధారణ జీవితం గడుపుతున్నాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు జక్కుల సంతోష్పై కేసు నమోదు చేశామని సిఐ వీరప్రసాద్ తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తి పెంపొందించే విధంగా ఎన్ఐయు దిశ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన 5K రన్ను నిర్వహిస్తున్నట్లు ఫౌండేషన్ అధ్యక్షులు మోక్ష కళ్యాణరామ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 5K రన్కు సంబంధించిన బ్రోచర్ను విడుదల చేశారు. ఈ 5K రన్ నెక్లెస్ రోడ్ నుండి ప్రారంభమై సంజీవయ్య పార్క్ వద్ద ముగుస్తుందని తెలిపారు.
పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం తొండపి గ్రామంలో పోలీస్ కార్డన్ సర్చ్ నిర్వహించారు. సరైన అనుమతి పత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలు, ఒక కారు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నారు. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు మాట్లాడుతూ గ్రామంలో గతంలో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకుని కార్డన్ సర్చ్ నిర్వహించామని చెప్పారు. 100 మంది సిబ్బందితో ఊరు మొత్తం సోదాలు చేశామన్నారు. ఇక గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడదని హెచ్చరించారు. కర్నూలు జిల్లా ఆదోని శివారు పద్మశాలి నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తరచూ తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్నారు. స్థానికంగా ఉండే చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇంట్లో 6 తులాల బంగారం, 31 తులాల వెండి, 4,000 నగదు చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు పోలీసులు. వేములవాడ రాజన్న ఆలయాన్ని భద్రతకు పెంచారు. అదనంగా 12 మంది ఎస్పీఎఫ్ సిబ్బంది ఏర్పాటు చేసినట్టు ఆలయ ఈవో తెలిపారు. మొత్తం 24 మంది ఎస్పీఎఫ్, 29 హౌసింగ్ గార్డ్స్తో పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భీమేశ్వర ఆలయంలో పెరిగిన భక్తుల దృష్ట్యా అదనంగా సిబ్బంది ఏర్పాటు చేశారు.